మీకు తెలుసా, చోళ సామ్రాజ్య చక్రవర్తి అయిన రాజరాజ చోళుడు ఆ బృహదీశ్వర ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యమేమిటో? రాజరాజ చోళుడి సంకల్పానికి శక్తినిచ్చి నడిపింది ఎవరు? ప్రపంచంలోనే ఏ ఆలయానికి లేనన్ని ప్రత్యేకతలతో ఆలయాన్ని నిర్మించాలని చోళ సామ్రాజ్య చక్రవర్తి అనుకోవడం వెనుక కారణమేమిటి? బృహదీశ్వర ఆలయ నిర్మాణం ప్రారంభం అవడానికి ముందు జరిగిన ఆధ్యాత్మిక విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజరాజ చోళుడు తన బాల్యం నుండే శివభక్తుడు. ఆయన చోళ సామ్రాజ్య చక్రవర్తిగా ఆయన శౌర్య పరాక్రమాలు దక్షిణ భారతదేశమే కాక ఉత్తర భారతదేశానికి సైతం ప్రతిధ్వనించుటకు తన ఆరాధ్య దైవమైన ఆ మహాదేవుడే అని భావించి తనకు ఇంతటి కీర్తి ప్రతిష్టలను ప్రసాదించిన మహాదేవుడికి ప్రపంచంలోనే ఏ దేవాలయానికి లేనన్ని ప్రత్యేకతలతో ఆలయాన్ని నిర్మించాలని భావిస్తాడు. ఆలయ ప్రారంభ మొదటి రోజు నుంచి రాత్రింబవళ్లు కట్టడ నిర్మాణము, శిల్పుల పనితీరు, శాసనాలు ఎలా లిఖిస్తున్నారు, యంత్ర పర్యవేక్షణ మొదలగు వాటి పనితీరుపై విశ్రాంతి లేకుండా కృషి చేయడం వల్ల రాజరాజ చోళుడికి జబ్బు చేయడం వల్ల రాజ వైద్యులు ఎందరో వచ్చి వారి వైద్యాన్ని అందించినా ఫలితం కనిపించదు. ప్రజలందరూ ఎంతో బాధతో ఆలయ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోతాయేమో అని అనుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. అల్లకల్లోరమైన జుట్టుతో, ముఖం మీద బూడిదతో ఉన్న ఒక విచిత్రమైన వ్యక్తి రాజుకి నేను నయం చేస్తానంటూ వస్తాడు. అప్పుడు రాజభటులు, నీ ముఖం చూసుకోవయ్యా ముందు ఎలా ఉందో, నీవు మహారాజుకు నయం చేసేవాడివా అంటూ అడ్డుకుంటారు. అప్పుడు ఆ విచిత్ర వ్యక్తి, పనితనం చేతిదే గాని అలంకారానిది కాదయ్యా అంటూ రాజభటులను తోసుకొని లోపలికి వచ్చి మంత్రితో, నేను నయం చేయలేని జబ్బులు ఈ ముల్లోకాలలో ఉన్నాయా? నాకెవరు అంతరాయం కలిగించకండి అంటూ రాజు యొక్క విశ్రాంతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. తరువాత తన చేతితో రాజు యొక్క తలను ప్రేమగా స్పృశిస్తూ, నీవు ఇలాగే పడుకొని ఉంటే నేను ఎండకు ఎండుతూ వానకు తడవలసి వస్తుంది. ఏదో తెలియని శక్తి మహారాజులో ప్రవేశించినట్లు అనిపించి వెంటనే మహారాజు కళ్ళు తెరిచి చూడగా ఆ గదిలో ఎవ్వరూ ఉండరు. జరిగిందంతా మంత్రి ద్వారా తెలుసుకున్న మహారాజు తనకు నయం చేయడానికి వచ్చిన ఆ వైద్యుడు ఎవరో కాదు, సాక్షాత్తు బోలాశంకరుడే అని గ్రహించి మునుపటి కంటే అధిక ఉత్సాహంతో బృహదీశ్వర ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయడం జరిగింది. ఎంతటి కరుణామయుడో ఆ బోలాశంకరుడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.